ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. మనసా సేవ, ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఇప్పుడు మనం ప్రస్తుతం పిల్లల ఎగ్జాంపుల్స్ తీసుకునే చెప్తున్నాము. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి కారణము పిల్లల్ని ఎలా మార్చాలి అని నేర్పడం కాదు ఇక్కడ. పిల్లల్ని మార్చాలి అని అనుకునే ముందు మనం శక్తిశాలిగా అయ్యామన్నదే ఇక్కడ పాయింట్. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నలు కూడా అవే. నేను అడిగిన మొదటి ప్రశ్న, తల్లి పిల్లల్ని భయపడితే ఆ తరంగాలు ముందు ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే ఇద్దరికీ వస్తోంది. సో ఈ అవగాహన అన్నది గనక మనలో పెరిగితే జీవితం సులువైపోతుంది. పిల్లల పెంపకం అన్నది సహజం అయిపోతుంది. అది ఇంట్లో వాళ్ళే కావచ్చు, లేకపోతే స్కూల్లో పిల్లలే కావచ్చు, సో ఎక్కడైనా కావచ్చు. సో మొత్తం జగన్మాతలుగా విశ్వంలోని పిల్లల పట్ల అయినా కానీ బాబా చెప్తున్న పద్ధతి ఏంటంటే శక్తినివ్వడము, ప్రేరణనివ్వడము, ఉదాహరణగా నిలబడ అంటే చేసి చూపించడం. ఇవి యాక్చువల్ గా బాబా చెప్పిన మెథడ్స్. శక్తినివ్వడం ఒకటి, ప్రేరణనివ్వడం ఒకటి, ఆ తర్వాత మనమే దాన్ని చేసి చూపించి ఉదాహరణగా ఇవే. ఈ పద్ధతులన్నీ చాలా ఎఫెక్టివ్ గా ప్రభావశాలిగా ఉంటాయి అంటారు. సో ఇక్కడ శక్తినివ్వడం గాని, ప్రేరణ ఇవ్వడం గాని, ఉదాహరణగా ఉండడం గాని, పిల్లకి 3 పద్ధతులు పాటించకుండా భయము, హింస, బెదిరింపులు ఈ పద్ధతులు వాడేశాం. సో రిజల్ట్ ఎట్లా వస్తుంది? డెఫినెట్ గా నెగిటివ్ గానే వస్తుంది. తల్లిదండ్రులతో మాట్లాడడానికే ఇష్టపడరు పిల్లలు. అటువంటి సొసైటీ వచ్చేసింది, నడుస్తోంది. కానీ ఇటువంటి సొసైటీ యాక్చువల్ గా సత్యత్రేత ద్వాపర కలియుగంలో స్టార్టింగ్ లో కూడా ఉండదు. ఎందుకంటే మన తాతల కాలం, తండ్రుల కాలం నాటికి కూడా ఇంకా బానే ఉంది. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి సో ఇప్పుడు మనం పురుషార్థం చేయడం అన్నా, మనసా సేవ చేయడం అన్నా, సేవ చేయడం అన్నా, సో దానికంటూ ఏదో పెద్దగా కష్టపడిపోవాల్సింది ఏమీ లేదు ఇక్కడ. తల్లిదండ్రులుగా మనము ఇప్పుడు కరెక్ట్ పద్ధతులకు పునాది వెయ్యాలి. అందుకే చెప్పాను, పిల్లల్ని ఎలా మార్చాలి అన్నది కాదు ఇక్కడ క్లాసు. తల్లిదండ్రులుగా మనము ఉన్నత స్థితిలో శివబాబా, బ్రహ్మబాబా సమానంగా ఏ రకంగా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే తల్లిదండ్రులం అవుతామా అన్నదే ఇక్కడ పాయింట్. మనము ఇది రాకుండా మన వరకు మనము కోపాలు, ఆవేశాలు, భయపెట్టేసి, బెదిరిచ్చేసి ఇవన్నీ మేము చేసేసి సృష్టి మాత్రము అంటే మన రచన అయిన పిల్లలు పర్ఫెక్ట్ గా ఉండాలంటే కాదు. కొంతమంది ఇలాంటి పద్ధతులు అంటే ఈ పద్ధతి ఏదైతే ఉందో పిల్లలకు శక్తిని ఇవ్వడము, ప్రేరణ ఇవ్వడము, ఆ తర్వాత ఆచరించి చూపించడం, ఉదాహరణగా ఉండడం అంటే ఆచరించి చూపించడం. ఈ పద్ధతులు వాడి చూడలేదు. ఇవి వాడకపోవడం వల్ల దాంట్లో ఉన్న సహజత్వం ఏది, అవి ఎంత ఈజీ అన్నది ఎవరికి ఎక్స్పీరియన్స్ లో లేదు. సో దానివల్ల ఏమైపోయింది, కష్టమైన పద్ధతులు వాడేశారు. భయపెట్టడము, అరవడము, బెదిరించడము, హుంకరించడము, కొట్టడము. సో ఇవన్నీ చేసి ఏమైపోయిందంటే పిల్లలు ఎలాగూ నోర్లు మూసేశారు. ఎందుకంటే ఏమి చేయలేని పరిస్థితి, ఆధారపడిపోయి ఉన్నారు, చిన్నతనము. తల్లిదండ్రుల పరిస్థితి ఏంటంటే విసుగెత్తిపోయి ఉన్నారు, ఆరోగ్యాలు పాడు చేసేసుకున్నారు. అసలు ఇంకా జీవితం అంటేనే ఒక నిరాశ, నిస్పృహ అన్నట్టు అయిపోయి పిల్లల పెంపకం అంటేనే ఒక పెద్ద భారం అయిపోయింది. ఎందుకంటే అసలు బాబా పెట్టిన పద్ధతులు ట్రై చేసి చూడలేదు అసలు ఎవరు.
సో ఈ రోజు వాళ్ళకి శక్తినివ్వాలి అనంటే, ఈ రోజు ఏదైతే మనసా సేవ అని చెప్పి నేర్పిస్తున్నామో, మీ ఇంటి యొక్క వాయుమండలాన్ని మార్చండి అని చెప్పి, ఇది మార్చేటప్పుడు ఫస్ట్ మీకు ఇది రావాలి. అందుకే చెప్తున్నాను, మీరు చేసేటప్పుడు నాలోని శాంతి వ్యాపించింది, నాలోని ధైర్యం వ్యాపించిందని చెప్పి, మళ్ళీ పిల్లల విషయానికొచ్చేసరికి మళ్ళీ కోపం తెచ్చేసుకొని, మళ్ళీ వాళ్ళకి ఏమైపోతదో ఏమో, వాళ్ళ భవిష్యత్తు గురించి మేము బెంగ పెట్టేసుకున్నాము అని చెప్పేసి భయపడిపోతున్నాము అనంటే, మ్యాచ్ అవ్వదది. లేదా ఒక పాతకాలపు నాటి సామెతల్ని ముందేసుకొని కూర్చుంటారు. చూస్తూ ఉంటాం గదా! పిల్లల్ని కంటాం గానీ, వాళ్ళ తలరాతల్ని కంటాము అంటారు. ఎందుకంటే వీళ్ళోడు చెప్తారు, పిల్లలోడు జేస్తూ ఉంటారు. ఫైనల్‌గా ఇప్పుడు దీన్ని నచ్చ చెప్ అంటే పరిస్థితిని యాక్చువల్‌గా చక్కదిద్దొచ్చంటాడు. సో, దాన్ని దిద్దే ఆ జ్ఞానము, శక్తి లేకపోవడం వల్ల ఏమైందంటే, సామెతల్ని ముందేసుకొని కూర్చున్నారు. ఏమంటే పిల్లల్ని కనగలం గానీ, వాళ్ళ తలరాతల్ని కనలేమంటే ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆనాటి పెద్దలే చెప్పారు ఈ మాట అని చెప్పి. సో, ఇప్పుడు పెద్దలెవరిక్కడ? శివబాబా, బ్రహ్మబాబాని. సో, ఏం జెప్తున్నారు ఇద్దరు అనంటే, ఈరోజు స్వయాన్ని మనల్ని మనం మార్చుకోవచ్చు. మన భాగ్యాన్ని తిరిగి రచించుకోవచ్చు. రీరైట్ చెయ్యొచ్చు. మనది ఏ రకంగా చెయ్యొచ్చో పిల్లలది గూడా చెయ్యొచ్చు. అది సాధ్యమే అంటున్నాడు. ఈరోజు శివబాబా వచ్చి మన తలరాతల్ని తిరిగి రాసుకోమని చెప్పట్లేదా? అది బ్రహ్మబాబా తల్లిగా ఆచరించి చూపిచ్చలేదా? సో, తల్లి, తండ్రి ఇద్దరు మన భాగ్యాన్ని తిరిగి రచించుకోండి. రీరైట్ యువర్ డెస్టినీ. అది సాధ్యము అని చెప్పినప్పుడు, మనము తల్లిదండ్రులుగా పిల్లల భాగ్యాన్ని తిరిగి రచించుకునే విధిని వాళ్ళ చేత చేయించలేమా? చెప్పండి. ఖచ్చితంగా చేయించగలం. అదే ఇక్కడొచ్చి బాబా మనకి జ్ఞానలత. సో, ఈరోజు బాబా మురళీలు గనక తీసుకొని చూస్తే, ఆ మురళిలు ఏ వైపు నుంచి చూస్తే ఆ వైపు నుంచి ఆన్సర్స్ ఒస్తాయి. తల్లిదండ్రులుగా మనమేం చెయ్యాలి అని అనుకుంటే అక్కడ ఆన్సర్స్ ఒస్తాయి. పిల్లల్ని ఏ రకంగా పెంచాలంటే దానికి ఆన్సర్స్ ఒస్తాయి. ప్రకృతిని ఏ రకంగా చేయాలంటే దానికి ఆన్సర్స్ ఒస్తాయి. ఆ తర్వాత పోలీసులు, న్యాయ వ్యవస్థ అవి గూడా గ్రూప్‌లో పెట్టాం. సో, ఈ పోలీసులు గాని, న్యాయ వ్యవస్థ గాని సత్యత్రేత, ద్వాపర కలియుగాలు ఎక్కడా ఉండవు. ఎండింగ్‌లో ఇండిపెండెన్స్ ఆ బ్రిటిష్ వీళ్ళొచ్చాక అంతకన్నా ముందంతా రాజకుటుంబీకులు, రాజులు, మంత్రులు వీళ్ళే అంతా నడిపిస్తారు. రక్షక భటులు ఉంటారు అంతే తప్పితే ఇటువంటి జస్టిస్ అన్నది 20 ఇయర్స్, 10, 20, 30 ఇయర్స్ సంవత్సరాల తరబడి పొడిగించినవి ఇవేవి ఉండవక్కడ. ఇన్‌స్టంట్ జస్టిస్ ఉంటది. సో, ఇప్పుడు పిల్లల విషయానికొస్తే, ఇప్పుడు ఏ రకంగా అయితే శివబాబా, బ్రహ్మబాబా మన భాగ్యాన్ని తిరిగి రచించుకోమని చెప్తున్నారో, అది తిరిగి రచించే అవకాశం ఉంది కాబట్టి, పిల్లల్ని కంటాం గాని వాళ్ళ తలరాతల్ని కనలేమన్న సామెతని కొట్టి పడేయొచ్చు. స్ట్రెయిట్‌గా ట్రాష్‌లో పడేయొచ్చు. ఎందుకంటే, పిల్లలు చిన్నగున్నప్పుడు వాళ్ళ శరీరము చిన్న పిల్లల శరీరం గాని ఆత్మ కాదు. సో, చిన్నప్పటి నుంచే వాళ్ళలోని సంస్కారాల పరివర్తన అన్నది గనక చేస్తే భాగ్యాన్ని మార్చొచ్చు. సబ్జెక్టే అది గదా! ఈరోజు శివబాబా, బ్రహ్మబాబా ఏమంటున్నారు? మీ సంస్కారాల్ని పరివర్తన చెయ్యండి అంటున్నాడు. మీ ఆలోచన విధానాన్ని సరిదిద్దుకోండి. బుద్ధి దివ్యంగా చేసుకోండి. దాని ద్వారా మనం రిపీటెడ్‌గా ఏ కర్మ అయితే చేస్తామో మన సంస్కారం పరివర్తన అయిపోతది అంటున్నాడు. అదే పిల్లల్లో చెయ్యాలి. సో, పిల్లల్లో ఏ రకంగా చేస్తాము? సో, ఇప్పుడు బాబా మనకెట్లయితే జ్ఞానాన్నిస్తున్నారో, శక్తినిస్తున్నారో, ఉదాహరణగా ఉండి చూపిస్తున్నారో అదే పద్ధతి. సో, పిల్లలు చెప్తే వినరు అన్నది వ్యర్థ సంకల్పం. సో, అందుకే మురళిలు తీసి సంకల్పాలు రాసాం. ఏమని? తల్లిదండ్రుల గురించి, తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం ఆలోచించాలి అన్నదే సంకల్పాలు రాసాము. గ్రూప్‌లో గూడా వేశాం. సో, కాబట్టి పిల్లల విషయానికొచ్చేసరికి వాళ్ళని ఎలా పెంచాలి, ఏం చేయాలని ఫోకస్ అటు కాకుండా, ఇక్కడ తల్లిదండ్రులుగా మేమేం చేస్తున్నాము అన్న దాని మీద ఫోకస్ ఉంటే, రచన ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది. సో, శక్తినివ్వడము, ప్రేరణనివ్వడము, ఉదాహరణగా చేసి చూపిచ్చడము, ఇవన్నీ ముందు మనలో ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మళ్ళీ ఇదే జూమ్‌ని తీసుకుందాం. సో, నేను ఆ రోజు ఏం చెప్పాను, ఈరోజు మీరు విద్యార్థులుగా ఒకరికి ప్రేరణ, స్వరూపం ద్వారా సేవ చెయ్యాలి అని అనుకునే వాళ్ళు కెమెరాలు ఆన్ చేయండి. విద్యార్థులుగా కూర్చోండి. అందరికి ప్రేరణొస్తది అన్నాం. ఇదే అక్కడ ఇంట్లో గూడా చెయ్యాలి. మనం ఈరోజు ఒక విద్యార్థులుగా మనం ఒక ఉదాహరణని సెట్ చేయకుండా, పిల్లల్ని మాత్రం మీరు కూర్చొని చదవండంటే మాత్రము
మనం చెప్పేది రైటే. మేము వాళ్ళ మంచికే చెప్తున్నాం చదువుకోమని. గాని వాళ్ళు ఎందుకు వినటం లేదంటే, మనలో శక్తి లేదు కాబట్టి అది వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు. ఎందుకంటే మనమే ఈరోజు విద్యార్థులుగా కూర్చోలేకపోతున్నాం. మధ్యాహ్నం అయిందంటేనే ఇంకా పడుకోవడము, లేదా ఇటు పక్క జూమ్ నడుస్తుంటే ఇంకో పక్క పని నడిసిపోతుంటది. అంటే ఇది ఇటు జరిగిపోవాలి, ఇంట్లో పని అది రెండయిపోవాలి. అదే గనక పిల్లలు మేము ఆడుకుంటూ చదువుకుంటామంటే మనం ఒప్పుకుంటామా? అదెలా సాధ్యమంట? చదివేటప్పుడు పుస్తకాలు ఎదురుంగేసుకొని కూర్చుని కాన్సంట్రేట్ చెయ్యాలి. ఏకాగ్రత ఉండాలని వాళ్ళకు పాఠాలు చెప్పినప్పుడు, అదే మనమెందుకు ఆచరించట్లేదు? ఒక విద్యార్థులుగా మనమేం చేస్తున్నాం ఈరోజు? సో, మనము చెయ్యనివన్నీ వాళ్ళకి చేస్తూ చెప్పినప్పుడు ఏమైద్దంటే, మన వాక్కు కరెక్ట్ ఉండొచ్చు. కానీ దానిలో శక్తి ఉండదు కాబట్టి అది వాళ్ళకి టచ్ అవ్వదు. ఇప్పుడు ఉదాహరణకి మీరంతా శాంతితోటి వ్యవహరించండి. మీరంతా ధైర్యంగా ఉండండి అని నేను చెప్పాననుకోండి. ఇవి మీకు తెలీదా? తెలుసు. మీకు శాంతితో ఉండాలని తెలుసు. ధైర్యంగా ఉండాలని కూడా మీకు తెలుసు. కానీ నేను చెప్పింది మీకు టచ్ అవ్వాలి అంటే ముందు నేను ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం అన్న స్టాక్ నాలో ఉండాలి. నా ప్రాక్టికల్ లైఫ్‌లో నేను ధైర్యంగా అన్ని సమస్యల్ని ఎదుర్కొని నిలబడదగ్గ చరిత్ర నాకుండాలి. ఎప్పుడైతే నా చరిత్ర ఆ రకంగా ధైర్యంగా ఉంటదో, మామూలుగా ఇలా మాట్లాడి మీరంతా ధైర్యంగా ఉండండని నోరిప్పాల్సిన అవసరం గూడా లేదు. మిమ్మల్ని చూస్తేనే జరిగిపోతది అంటాడు. స్వరూపం ద్వారా సేవ. పిల్లలు గూడా అంతే. ఈరోజు మీరు విద్యార్థులుగా శివబాబా యొక్క విద్యార్థులుగా మీరే గనక ఉదాహరణ గనక సెట్ చేస్తే అమ్మ చదువుకుంటోంది అన్న ఆలోచనే పిల్లల్లో ప్రేరణ నింపుతది. ఆటోమేటిక్‌గా చేసేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నామా అన్నది చెక్ చేసుకోవాలిప్పుడు. పనులయిపోయినాయా? నిద్రొచ్చేసిందా? మనం మాత్రం చక్కగా మబ్బముల్లీలు వింటూ నిద్రపోతాం. పిల్లలు మాత్రం అలర్ట్‌గుండి చదవాలంటారు. అలాంటివేవి అంటే పిల్లలు స్వతహాగా వాళ్ళు బాధ్యతగా తీసేసుకుంటే చేసేస్తారు. సపోజ్ ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఏ సత్యుగి ఆత్మలనుకోండి. సత్యుగి ఆత్మలంటే ఖచ్చితంగా బాధ్యతున్న ఆత్మలుంటారు. అంటే రాజకుటుంబీకులు. నేను చెప్పేది ప్రజలు దాసదాసీలు కాదు. సబ్జెక్ట్ రాజకుటుంబీకులకు చెప్పాడాయన. అలాంటి ఆత్మలు చేసేసుకుంటూ ఎళ్ళిపోతారు. సో, ఈ జన్మలేంటంటే చేసుకున్న కర్మలకన్నట్టు రావచ్చు. ఇప్పుడు సపోజ్ తల్లిదండ్రులున్నారు. వాళ్ళు సపోజ్ 2, 3 జన్మలకే వచ్చారనుకుందాం. కానీ పిల్లలు సత్యుగం నుంచి వస్తున్నారనుకోండి. సో, ఖచ్చితంగా ఆత్మల్లో బాధ్యతుంటది. కానీ ఈ జన్మకు చేసుకున్న కార్మిక్ ఫిలాసఫీ తగ్గట్టు ఈ తల్లిదండ్రులొచ్చేయొచ్చు. అటువంటి చోట్ల జరిగిపోతది. సో, కాబట్టి ఈ రోజు మన ఇంట్లో వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆత్మలు, అందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జర్నీలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు బాబా చెప్పిన ఏదైతే ఈ మెట్ల చిత్రం ఉందో, మెట్లు దిగుతూ వచ్చాం అందరం కాబట్టి, ఇది సెటిల్‌మెంట్ యుగం అన్నది మర్చిపోద్దు. అంటే ప్రతి సంబంధాన్ని సార్ట్ ఔట్ చేసేసుకోవాలి. ఇంక ఎవ్వరితోటి ఏ ఖాతా పెట్టుకోవద్దు. అది పిల్లలు గూడా కావచ్చు. సో, ప్రతి నిమిషం అవగాహన. అందుకే నేను మనసా సేవ అన్నది ఆపి గూడా మరీ చెప్తున్నా. ఎందుకంటే నేను ఇలా స్క్రీన్ మీద సంకల్పాలేసేసి చెయ్యండంటే చేస్తూ ఉంటారు. నాలోని శాంతి వ్యాపించిందంటారు. నాలోని ధైర్యం వ్యాపించిందంటారు. నాలో సంతృప్తి వ్యాపించిందంటారు. కానీ ప్రాక్టికల్ లైఫ్ లేనప్పుడు వేస్టే కదా! ఎందుకంటే చాలా చోట్లొచ్చే ఫోను కాల్స్‌ని బట్టి ఎక్కడో చెప్తున్న దానికి, నేను చెప్తున్న ఈ మనసా సేవకి, ప్రాక్టికల్ లైఫ్‌కి డిఫర్ అయినట్టు అనిపిచ్చింది నాకు. అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే మనసా సేవ అంటే దానికో టైమింగ్ కేటాయించేసుకొని, ఇంకా ఆ తర్వాత నాలోని శాంతంతా ఇంట్లో వ్యాపించింది. యెస్ చెయ్యాలి కాదనటం లేదు. వాయుమండలాన్ని శుద్ధి చేసుకోవాలి. కానీ ఇక్కడేంటంటే ఇది 3-4 అని గాని, సమర్థ సంకల్పాల ఖజానాలో కొన్ని టైమింగ్స్ అని పెట్టిందంటే, ఆ టైంకి మీకు గుర్తు చేసి మీ స్థితి అట్లుందా లేదా చెక్ చేసుకొని, అవి వ్యాపిస్తున్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అడ్వాన్స్‌డ్ స్టేజ్ వాళ్ళు. అదే ప్రైమరీ స్టేజ్ వాళ్ళైతే అట్లా సంకల్పాలన్నిటిని అభ్యాసం చేసి ఆ స్థితిని అంటే ఇంక ప్రతి నిమిషం సేవ అన్న స్థితికొచ్చేయాలి. అంతేగాని పూర్తిగా అలా కూర్చొని అలా మేము శాంతి వ్యాపించింది, అది చేసేసిందని చెప్పి ఆ తర్వాత పిల్లలకంతా టెన్షన్ లేపేసి మేము మనస సేవ చేసేసాము అనంటే ఇంక పోయినట్టే. ఎందుకంటే మెజారిటీ అక్కడే తేడా వచ్చేస్తోంది. మన మనసా సేవకి, ప్రాక్టికల్ లైఫ్‌కి.
సో ఇంట్లో పెద్దవాళ్ళైనా, పిల్లలైనా, అన్నయ్య విషయమైనా, ఏదైనా గానీ సంబంధాలన్నీ ఇప్పుడు ఎట్లా ఉండాలంటే అన్నీ చక్కదిద్దేసుకుని ఒకవేళ శరీరం వదిలిపోయేటప్పుడు ఏం జేస్తారు, అందరూ ఆస్తి పంపకాలు రాసేస్తుంటారు. నేను పోయిన తర్వాత ఇది వాళ్ళకి, వీళ్ళకని వీళ్ళు రాసేస్తూ ఉంటాం. అంటే ఏం జేస్తున్నారు, సార్ట్ ఔట్ చేసేస్తున్నారు, సెటిల్ జేసేస్తున్నారు. ఈ సంగమ యుగం గూడా సెటిల్‌మెంట్ యుగమే. సో ఏ విషయంలో అంటే స్థూలమైన ఆస్తుల్ని సెటిల్ జేస్తున్నారు అందరూ. అక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ బిల్డింగ్ ఉంది, ఇది పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, అమ్మాయికి అని చెప్పి స్థూలమైన ఆస్తులన్నిటిని సెటిల్ చేసుకొని పోతున్నారు. మరి కంటికి కనపడని ఏవైతే ఖాతాలున్నాయో మరి వాటిని సెటిల్ చేయాలి గదా! అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే 84 జన్మల రికార్డింగ్ నడుస్తోంది. కాబట్టి ప్రతి నిమిషము కొత్త ఖాతా ఏదైతే వర్తమానంలో క్రియేట్ చేస్తున్నామో, పుణ్యం ఖాతా క్రియేట్ చేస్తున్నామా, పాపం చేస్తున్నామా? సో పిల్లల విషయానికొచ్చేసరికి గూడా వాళ్ళని ఆధారంగా తీసుకొని పుణ్యం క్రియేట్ చేస్తున్నామా? పాపం చేస్తున్నామా? లేదా నిరాశ, నిస్పృహ చెప్పాను గదా! పిల్లలంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చదువుకోకపోయేసరికి వాళ్ళ భవిష్యత్తు గురించి బెంగొచ్చేసి భయానికి ఆ రకంగా చేసేస్తున్నాం అంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు బ్రైట్‌గా, ఉజ్వలంగా ఉండాలంటే వర్తమానంలో మనం శక్తి ఇచ్చి, మనం ప్రేరణ ఇచ్చి, మనం ఉదాహరణగా ఉండాలి కదా! వాళ్ళలో సంస్కారాలు అంటే అలవాట్లు మన వాడుక భాషలో అవి ఏమున్నాయని చూసి శక్తి ఇచ్చి మారుస్తూ పోతే కదా! పిల్లలు ఈ రోజు ధనవంతులవ్వాలి, ఫైనాన్షియల్‌గా సౌండ్‌గుండాలన్నది మంచి ఆలోచనే. సో, వాళ్ళు డబ్బు వెనక పరిగెట్టకుండా డబ్బు వాళ్ళని వెతుక్కుంటూ రావాలి అనంటే, ఇక్కడ మనం ఇక్కడి నుంచే అన్ని నేర్పించాలి గదా! పిల్లల్ని శక్తిశాలిగా చేసే విధి అన్న వీడియోస్‌లో క్లియర్‌గా చెప్పాను. రెస్పెక్ట్ ఇస్తూ పోవాలి. ఆ తర్వాత పిల్లల చేత ఆ డబ్బు గూడా పొదుపు చేయించి వాళ్ళ చేత దాన ధర్మాలు చేయించాలని చెప్పాం. ఆ తర్వాత పిల్లలు మంచి పొజిషన్స్‌లోకి రావాలి అని అనుకుంటే, ఈరోజు గౌరవం ఇచ్చి, గౌరవం యొక్క ఖాతాని గూడా పిల్లల ఖాతాల్లో నింపాలి. సో, ఈ ఎగ్జాంపుల్స్ నేను ఇంతకన్నా ముందు గూడా ఇచ్చాను. మళ్ళీ ఒక్కసారి మీ మెమరీని రిఫ్రెష్ చేయడం కోసం అని చెప్పి, నేను మళ్ళీ ఎగ్జాంపుల్స్ రిపీట్ చేస్తున్నాను. సపోజ్ ఈ రోజున్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సబ్జెక్ట్ క్లారిటీ ఉంటది. సపోజ్ ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగంలో ఏ ఐఏఎస్సో, ఐపీఎస్సో కావాలి అనంటే, ఈరోజు బాగా చదువుకోవాలి. తర్వాత ఐఐటీ అని చెప్పి చిన్నప్పుడు స్కూల్ నుంచే కోచింగ్స్ ఇచ్చేస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ సెవెంత్, ఎయిత్ నుంచే ఇచ్చేస్తున్నారు. అసలిది సమ్మర్ అన్న మాటే గాని అసలు సమ్మర్ హాలిడేస్ గూడా లేవు పిల్లలకి. అది పరిస్థితి. అంటే అంత చదువు మీద అంత ఫోకస్ పెట్టేసారు. అంటే చదువుకుంటే మంచి ర్యాంకులొస్తాయి. సో, పద్ధతి కరెక్టే. చదివితే ర్యాంకొస్తే అడ్మిషన్ ఒస్తది అని చెప్పి. సో, ఈరోజు ఇన్ని కష్టాలు పడ్డారు, చేశారు. బాగా పిల్లల్ని 8థ్, 7థ్ క్లాస్ నుంచే తోమడం మొదలుపెట్టారు. వాళ్ళకి హాలిడేస్ గూడా లేకుండా హాలిడేస్‌లో గూడా కాలేజీలు, స్కూల్లు నడిపి మరీ తోముతున్నారు. సో, చేసేసారు. బయట నుంచి ఏదైతే చెయ్యాలో ఇవన్నీ చేసేసారు. చేసేసిన తర్వాత కూడా చాలా మంది పిల్లలు సెటిల్ కావట్లేదు మరి. మరి ఇంత తోమినా, ఇంత చేసినా, ఇంత ఎక్స్‌టర్నల్‌గా చేసినా గాని మరి ఎందుకు రిజల్ట్ రావట్లేదంటే ఆ పిల్లల ఖాతాల్లో పుణ్యం ఖాతా ఉండాలి. సో, ఉదాహరణకి సపోజ్ ఒక చైల్డ్‌ని తీసుకుందాం. సపోజ్ ఇంట్లో వాళ్ళ ఆ అబ్బాయిని ఐఏఎస్ ఆఫీసరో చేద్దాం అనుకున్నారనుకోండి. అనుకుని చిన్నప్పటి నుంచే బ బ జనరల్ అవేర్‌నెస్ చదవండి, ఇది చదవండి, అది చదవండి అని చెప్పేసి ఎక్స్‌టర్నల్‌గా అన్నీ చేస్తూ పోయారు. కానీ తీరా టైంకి రాలేదనుకోండి. కారణం ఏమై ఉంటది? సో, ఇక్కడ ఆ పిల్లల ఖాతాల్లో డబ్బు, గౌరవం 2 ఖాతాలుండాలి. ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్ పోస్ట్‌లన్నీ ఎట్లా ఉంటాయంటే దే కమాండ్ రెస్పెక్ట్ సొసైటీలో. విపరీతమైన రెస్పెక్ట్ ఉంటది ఆ పోస్ట్‌లకి. ఆ రెస్పెక్ట్ పిల్లలు ఎంజాయ్ చెయ్యాలి అనంటే ఇప్పటి నుంచే జమ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఆ ఉద్యోగాలొచ్చినప్పుడు ఆ ఐఏఎస్‌కి సెలెక్ట్ అయినప్పుడు ఆ కలెక్టర్‌గా ఆ గౌరవాన్ని కమాండ్ చేస్తారు. సపోజ్ బయట నుంచి ఈ అవేర్‌నెస్‌లని చెప్పి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అని బాగా రోజుకి 10 గంటలు, 18 అంతా చదివి ఖాతా ఖాళీగా ఉందనుకోండి రెస్పెక్ట్‌ది గాని, డబ్బుది గాని. సో, ఎక్స్‌టర్నల్‌గా ఎన్ని చేసినా రాదు గదా! ఎందుకంటే పూర్తిగా మన యొక్క జీవితాలన్నీ మనం చేసుకున్న కర్మల ఆధారంగానే వస్తాయి. ఖాతాలో పుణ్యం ఖాతా లేదు గాని నేను కూర్చొని ఎగ్జామ్‌లు రాసేస్తా అంటే రాదు. అలా వచ్చేయాలంటే ఈరోజు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో అందరూ కోచింగ్ పక్కా తీసుకుంటున్నారు. ఎక్కడ పిల్లల్ని కదలనివ్వట్లేదసలు.
కనీసం జైల్లోనన్నా కాస్త గాలికి తిరుగుతుంటారేమో గాని ఇక్కడ వాళ్ళకి అది కూడా లేదు అసలు. కంటిన్యూస్ నిఘా. విపరీతమైన నిఘా. అందరూ నవ్వుతున్నారన్నమాట. ఒప్పుకుంటున్నారన్నమాట. నిజంగానే పిల్లల్ని జైల్లో పెట్టేసి అందరి మొహాలు ఇట్లా అయిపోయినాయంటే నిజంగానే పిల్లల్ని జైల్లో పెట్టినట్టు పెంచుతున్నామని అందరూ ఒప్పేసుకున్నారు. నిజమే. సినిమాల్లో జైల్లని చూస్తుంటాం గదా! వాళ్ళన్నా కనీసం చెట్ల కింద కూర్చుని ఏదో కార్పెంటరీ వర్క్ చేసుకుంటే ఏదో గాలి పీలుస్తూ ఉంటారు. వీళ్ళకైతే అది కూడా లేదు. ఆ శ్రీజ అట్లాంటివి కొన్నేళ్లు చూస్తే అన్ని గోడలు ఇట్లా క్లోజ్ అయిపోయి ఉంటాయి. కంటిన్యూయస్‌గా వాళ్ళని అట్లా లైన్‌గా కూర్చోబెట్టేసి ఇంక అలా చదివిస్తూ ఉంటారు. చదివిస్తూ ఉంటారు. సో, పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచించడం రైటా అనంటే అది రైటే గాని విధి. అది భయపడడం కాదు. ఏమైపోతదో అని చెప్పేసి. వర్తమానంలో వాళ్ళకిచ్చే కోచింగ్‌లు ఇస్తాము. ఆ తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మనము వాళ్ళ చేత ఈ ధనం దానం చేయడము. ముఖ్యంగా రెస్పెక్ట్. చాలా మందికి రెస్పెక్ట్ అన్న ఖాతా ఖాళీగుంటది. ఈ మధ్య కాలేజ్ స్టూడెంట్స్‌కి కూడా క్లాసులు తీసేటప్పుడు అదే చెప్తున్నాం. మీరు ఇచ్చేటప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ పోవాలి. లూజ్‌గా మాట్లాడేటప్పుడు వాడు వేస్ట్ ఫెల్లో, వీడు వేస్ట్ ఫెల్లో, వీడు పనికిరాడు, వాడికెంత చెప్పినా అని పిల్లలు కూడా మాట్లాడేటప్పుడు ఆ రకంగానే మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు ఆ విషయం వాళ్ళకి చెప్తే, అవునా ఇది కార్మిక అకౌంట్ క్రియేట్ అయితదా అంటున్నారు. మరి ఏం అకౌంట్ క్రియేట్ అవుతది? పుణ్యమైతే క్రియేట్ కాదు గదా! ఎవరినైనా చూసి వీడో వేస్ట్ ఫెలో అంటే, ఎందుకు పుణ్యం క్రియేట్ కాదు? ఇక్కడ భగవంతుని చట్టాలు ఏం చెప్తున్నాయి? ఎవరిని చూసినా వాళ్ళని ఆత్మిక స్థితిలో చూడండనుంది. సో, వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ చట్టము. తెలియకపోయినా గాని చట్టం పని తను చేసుకొని పోతూ ఉంటారు. సో, అది తెలుసుకోవాలి అంటున్నాడు. సో, అది వాళ్ళు తెలుసుకోవాలి. చెప్పాల్సిన బాధ్యత మనకి ఉంది. సో, ఎక్కడో చోట మొదలంటూ పెట్టాలి. సో, ప్రతి ఇల్లు సేవాస్థానము, ప్రతి ఇంట్లో ఒక బ్రాహ్మణాత్మ ఉందని చెప్పేసి ప్రతి చోట నుంచి ఒక మొదలంటూ పెడితే ఖచ్చితంగా మార్పన్నదొస్తది. అప్పుడు ఈ పిల్లలు ఈ తప్పు చెప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ డ్రగ్స్ అని చెప్పి, చాక్లెట్‌లని చెప్పి, ప్రేమ వ్యవహారాలని చెప్పి ఇట్లాంటివి చాలా పోతాయి. ఎందుకంటే ఈ స్టేజ్ నుంచే వాళ్ళకి చెప్పాల్సినయి ఆ రకంగా చెప్పి, వాళ్ళ పట్ల అంటే వాళ్ళని భయపెట్టకుండా ఈ రకంగా శక్తి, ప్రేరణ, ఉదాహరణ ఈ రకంగా ఇస్తూ పోయినప్పుడు ఏమైద్దంటే ఆటోమేటిక్‌గా రిలేషన్‌షిప్ అన్నది స్ట్రాంగుంటది. ఆ భయపడ్డప్పుడు ఏమైపోతదంటే భయపడతారాళ్ళు. కానీ రిలేషన్‌షిప్ బాగా వీక్ అయిపోతది. ఒక స్టేజ్‌లో అవాయిడ్ చేసేస్తారు. కనీసం ఒక ఫోను కాల్ గూడా చెయ్యరు. ఇప్పుడు వృద్ధాశ్రమాల్లో చూస్తుంటాం గదా! మాట్లాడేటప్పుడు మా అబ్బాయి వారానికి ఒకసారే మాట్లాడతా అంటే, అబ్బాయి అసలు ఫోనే పట్టుకోవట్లేదా అనంటే పట్టుకుంటున్నాడు. కానీ రిలేషన్‌షిప్ వీక్‌గా ఉంది. ఆ రిలేషన్‌షిప్ బలహీనంగుంది. ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ తల్లి డెవలప్ చేసుకోలేదు. జీవితం మంచి కోసమే చేస్తున్నాను భయపెట్టేస్తూ పోయారు, భయపెట్టేస్తూ పోతున్నారు. ఉద్దేశ్యం మంచిదే, ఇంటెన్షన్ మంచిదే. కానీ ఎవరు అర్థం చేసుకుంటారు దాన్ని? ఆ రకంగా పిల్లల్ని కొట్టడం వెనక ఎంతో వాళ్ళ ఉన్నతి ఉంది అని చెప్పి నిజంగా ఆ రకంగా అర్థం చేసుకుంటారా ఎవరైనా? ఇప్పుడు సపోజ్ ఒక హస్బెండ్ వైఫ్‌ని కొట్టాడనుకుందాం. కొడితే దాన్ని ఏమంటున్నాం మనం? డొమెస్టిక్ వయలెన్స్ కేస్ అంటున్నాం. గృహ హింస అంటున్నాం. సో, అన్నయ్య అక్కయ్యని కొట్టినప్పుడు అది డొమెస్టిక్ వయలెన్స్, గృహ హింస కేస్ అయినప్పుడు, తల్లి పిల్లల్ని కొడితే అది లోక కళ్యాణం ఎట్లవుతది? అది కూడా డొమెస్టిక్ వయలెన్స్, గృహ హింసే అవ్వాలి గదా! సో, అన్నయ్య కొట్టినప్పుడు అన్నయ్య నా మంచి కోసమే కొట్టారు. నా ఉన్నతి కోసమే కొట్టారు. నా భవిష్యత్తు కోసమే కొట్టారు అని ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకది గృహ హింస అయింది? ఎందుకు డొమెస్టిక్ వయలెన్స్ కేస్ అని చెప్పి పోలీస్ స్టేషన్స్‌కెళ్తున్నాము? ఎందుకంటే కొట్టడం రైట్ అని మీరే అంటున్నారు కదా! పిల్లల మంచి కోసమే కొడతా అన్నయ్య కూడా మంచి కోసమే కొడుతున్నారేమో అనుకుని ఊరుకోవచ్చు గదా! దానికంటూ చట్టం ఎందుకొచ్చేసింది? హింస అన్నది భారతదేశం యొక్క చట్టాలు, భగవంతుని చట్టాలు 2 చట్టాల ప్రకారం రాంగే అది. అది ఏ వయసు వాళ్ళ పట్ల ఎవరు ఎవరికి చేసినా గాని చేసే పాపం ఏదైతే ఉందో అది జమై తీరుతది. అది తల్లి పిల్లల సంబంధమే కావచ్చు, ఇంకే సంబంధం అన్నా అవ్వచ్చు. ఒక ఆత్మ ఇంకో ఆత్మ మీద ఈ సంబంధం ఉంది కాబట్టి నాకు హక్కులున్నాయి. కాబట్టి నేను ఈ రకంగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తాను అంటే మాత్రము అది తిరిగి ఆ రిపర్కషన్స్ అంటే ఆ చేసుకున్న కర్మలు ఏ బీజాన్ని నాటితే అదే ఫలము, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు, ఇప్పుడు నాటితే కొంతకాలానికి ఖచ్చితంగా తిరిగొస్తది.
సో అందుకే బాబా చెప్తున్న మెథడే శక్తినివ్వడము, ప్రేరణనివ్వడము, ఉదాహరణగా ఉండి చూపించడము. సో ఇవే పద్ధతులు. సో ఏం ఆలోచించాలి, ఏ రకంగా వాయుమండలాన్ని ఇచ్చేయాలన్నదే మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో ప్రతి నిమిషము మన సంకల్పాలు, మన ప్రాక్టికల్ లైఫ్ 2 మ్యాచ్ అవ్వాలి. సో మళ్ళీ మళ్ళీ ఇదే రిపిటీషన్ చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ మీకు సబ్జెక్ట్ దిగాలి కాబట్టి. మన మనసా సేవ సంకల్పాలు, మన ప్రాక్టికల్ లైఫ్ 2 మ్యాచ్ అవ్వాలి. మీరు శాంతి వ్యాపించిందని చెప్పి కోపం తెచ్చుకోవడం, మీరు ధైర్యం వ్యాపించిందని చెప్పి పిల్లల భవిష్యత్తుకు నేను భయపడిపోతున్నాను అని అంటే అది ఎప్పటికీ తేలే వ్యవహారం కాదు. మళ్ళీ బాబాకి చెప్పేసాము, మా మనసా సేవ చేసేసాము, నేను బాబాకి ఎంతో చేశాను అయినా ఏమీ కాలేదు. సో విధి చెక్ చేయాలి. మన ఉద్దేశం కరెక్ట్ గానే ఉంది. సో విధి కరెక్ట్ గా పాటించామా లేదా అన్నది పాయింట్. సో పిల్లలకు సంబంధించి బాబా ఇచ్చిన సంకల్పాలు ఏంటా అన్నది ఒక్కసారి మనం మళ్ళీ రిఫ్రెష్ చేసుకుని, రివైజ్ చేసుకుని ఏ రకంగా ప్రాక్టికల్ కి తేవాలా అన్నది చూద్దాం ఇక్కడ. సో మనం ఉదయము లేవగానే పరంధామంలో మొట్టమొదట బాబానే చూడాలి. చూసిన తర్వాత బాబాతోటి జ్ఞాన చర్చలు, తర్వాత సందేహాలు, సేవా ప్లాన్స్ ఇవన్నీ చర్చించాలి ఆయనతోటి. ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా ప్రతిదీ ఇంట్లో పిల్లల విషయం అయినా కానీ అది నలుగుట్లో పబ్లిసిటీ ఇచ్చుకునే విషయాలు కాదు, బాబాతో చర్చించాలి. ఎందుకంటే చాలా మంది పిల్లల గురించి సమస్య వచ్చేసరికి పూర్తి పబ్లిసిటీ ఇచ్చేసి ఇంకా శక్తి లేకుండా చేసేస్తారు. సపోజ్ పిల్లలు తినలేదు అనుకోండి, తినలేదు అని అంటే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ అన్ని చిరుతిండ్లు పెట్టేసి కడుపు నింపేస్తారు. ఆ తర్వాత వాళ్ళు అన్నం తినలేకపోతారు. పిల్లలు తినట్లేదు అని చెప్పి మొత్తం అంతా ప్రచారం చేసేసి పూర్తిగా తినకుండా అంటే ఇంక అసలు ఇదే అసలు ఆకలే చచ్చిపోయే టైప్లో అన్నట్టు అయిపోతూ ఉంటది. ఎందుకు పబ్లిసిటీ. సో ఏది బయటికి చెప్పుకోవాలి, ఏది చెప్పుకోకూడదు అన్న అవగాహన కూడా మనకు అవసరం. సో ఏదున్నా చెప్పాల్సిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శివబాబాని. అసలు ఆయనకు చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ నలుగురికి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకంటే అక్కడే సమస్య పరిష్కారం దొరికిపోతుంది మనకి. ఇంకా మళ్ళీ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. సో కాబట్టి ఉదయం పరంధామంలో నిద్ర లేవగానే బాబాని తలుచుకుంటాము. బాబాతోటి జ్ఞాన చర్చలు. సపోజ్ ఇంట్లో సమస్యలు ఏమైనా ఉంటే కూడా బాబాతోనే చర్చించాలి. పిల్లలకు సంబంధించిన విషయాలు, పిల్లల చదువులు, ఎగ్జామ్స్, ఉద్యోగము, పెళ్లి ఇలాంటి విషయాల్లో కూడా మన కుటుంబ పెద్ద బాబానే కాబట్టి బాబాతోనే చర్చించాలి. ఆయనని తలుచుకోవడము, ఆయనకి చెప్పడము, సఫలత రాకపోవడం అంటూ ఉండదు. కానీ మనం ఏంటంటే చెప్పం కాబట్టి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే అసలు ఆయనతోటి అసలు మాట్లాడే అలవాటు లేదు మనకి. సో ఆ రకంగా సలహాలు తీసుకోవాలి. సపోజ్ పిల్లలు గనక ఇంకా వాళ్ళకి బాగా శక్తి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇంకా బాగా పికప్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏం చెయ్యాలంటే ఫస్ట్ నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ఇది మన ఆత్మిక స్థితి. నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్టాని, ఇది ఫరిష్తా స్థితి. నేను పూర్వజ మరియు పూజ్య స్వరూపాన్ని, సృష్టికి ఆధారమూర్తిని, ఉద్ధారమూర్తిని, శివ్ పరమాత్మ నా తండ్రి. సో ఈ సంకల్పం ద్వారా ఏమవుతుంది, మన స్థితిని మనం గుర్తు చేసుకుంటున్నాం. మనం ఆధారమూర్తులము, ఉద్ధారమూర్తులం. సో తల్లిదండ్రులుగా ఈ రోజు శివబాబా, బ్రహ్మబాబా ఏదైతే స్టాండర్డ్స్, ప్రమాణాలు సెట్ చేశారో అవి మనం ఇప్పుడే చెయ్యాలి. ఇది యాక్చువల్ సేవ. సో ఇప్పుడు ఆ రకంగా చేసిన తర్వాత పిల్లలు ఒకవేళ ఆరోగ్యం విషయం గాని, మానసికంగా గాని ఏ రకంగా వాళ్ళకి ఇంకా మనకి శక్తి ఇవ్వాలి కానీ ఇవ్వలేకపోతున్నాము అన్నప్పుడు పరంధామంలో బాబా దగ్గర కూర్చోబెట్టాలి. సో కూర్చోబెట్టడం అంటే ఎట్లా కూర్చోబెడతారు? ఆల్రెడీ ఇప్పుడు ఇందాక ఈ సంకల్పాల ద్వారా మన స్థితి ఆత్మిక స్థితి.
సో ఈ స్థితిలో పిల్లల్ని విజువలైజ్ చేసి, పిల్లలు శక్తిశాలి స్వరూపాలు అన్న వాళ్ళ ఒరిజినాలిటీని చూడాలి. వాళ్ళ యొక్క స్వధర్మాన్ని చూసినప్పుడు ఏమవుతదంటే, మన నుంచి ఆ తరంగాలు, ఆలోచన యొక్క తరంగాలు, అలలు వాళ్ళకి వెళ్ళినప్పుడు, వాళ్ళలో శక్తి ఇన్వోక్ అవుతది. వాళ్ళలో శక్తి అన్నది వాళ్ళకి అంటే ఈ శక్తిని వాళ్ళు తీసుకుంటారన్నట్టు. సో, అందుకే నిన్న చెప్పేటప్పుడు ఏం చెప్పాను? భయం అన్నది ఎగ్జాంపుల్ తీసి చెప్పాను. సో, మీరు భయపడి వాళ్ళని భయపెట్టేసినప్పుడు ఏమవుతుంది? మీ నుంచి అలలు వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి. సో, భయాన్ని తీసేసుకొని ఆళ్ళు భయపడిపోతున్నారు. ఆ తర్వాత ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. సో, ఈరోజు మనం ఒక భయాన్నన్నది అంత సహజంగా పిల్లలకి ఇవ్వగలిగినప్పుడు, అదే విధంగా శాంతిని కూడా ఇవ్వచ్చు. సో, భయం అన్నది సహజంగా ఇచ్చినట్టే శాంతి, ధైర్యం కూడా ఇచ్చేయొచ్చు. ఇంతే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన సబ్జెక్ట్ ఇది. ఏదో ప్రత్యేకంగా కూర్చొని చేయాల్సిన విషయం కాదసలు. ఎందుకు తల్లి భయపడుతోందంటే, లోపల వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి భయమొచ్చేస్తోంది. అజ్ఞానం అన్న అంధకారం ఉంది కాబట్టి భయమొచ్చేస్తోంది. సో, ఇప్పుడు జ్ఞానం యొక్క ప్రకాశము, శక్తి. ఈ 2 గనక తల్లిదండ్రుల్లో ఉంటే సహజంగా ధైర్యం వచ్చేసినప్పుడు, ఆ ధైర్యం యొక్క తరంగాలు ఇంట్లో వ్యాపిస్తే పిల్లలు కూడా అవే క్యాచ్ చేస్తారు. సహజ ప్రక్రియ ఇది. అంతే తప్పితే సంకల్పాలు బై హార్ట్ కొట్టి నేను ఈ సంకల్పాలు చేస్తున్నా, నేను సంకల్పాలు ఇస్తున్నా కాదిది. అందుకే నిన్న చెప్పాను. ఈరోజు మనం భయపెట్టడము, బెదిరించడము, అరవడము, కరవడము, కసురుకోవడం ఇదంతేంటి హింస. ఈ రకంగా పిల్లల పట్ల హింసా ప్రవృత్తితోటి ఇచ్చేస్తున్నాం అంటే మనలో హింసతో కూడుకున్న ఆలోచనలు ఉన్నాయని అర్థం. సో, అది మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచో వస్తది. సో, ఈరోజు ఆ రకంగా పిల్లల్ని మాటలతోటి హింసించి, ఆ తర్వాత అసలు పిల్లలు ఫోను గూడా చెయ్యట్లేదంటే, ఆ మాటలే వినలేకపోతున్నాం అని చెప్పేసి అదే హింస అయిపోయి కూర్చుంటది. ఎందుకంటే ఒకప్పుడు హింసించాం గదా మాటలతోటి. అలా తిరిగి రాకుండా ఉంటుందా? పిల్లలు మాట్లాడట్లేదు, మాట్లాడనీకి ఇష్టపడట్లేదు. వీళ్ళకి మాట్లాడాలని తల్లిదండ్రులుగా మాకు మాట్లాడాలని ఉండదా? అంటే ఉంటది గానీ నువ్వు ఆ పుణ్యం ఖాతానే లేదు కదా! ఈరోజు పిల్లలు మాట్లాడితే ఆ మాటలు విని సంతోషించాలి అనంటే ఆ ఖాతా ఉండాలి గదా మనకి. మనం ఎప్పుడు చూసినా నువ్వు నోరు మూయి, నోరు మూయి, నోరు మూయి అని నోరు ఇప్పగానే నోరు మూయి నువ్వు ఫస్ట్ ఎప్పుడు చూసినా మాట. సో, చిన్నప్పటి నుంచి అలా నోర్లు మూసేసి, మనకు తీరిగ్గా టైం దొరికి వయసైపోయినంక ఇప్పుడు నువ్వు మాట్లాడు అనంటే, అసలు ఖాతానే లేదు కదా మనకి. మరలాంటప్పుడు వాళ్ళ మాటలు విని ఆనందాన్ని ఎక్కడ ఆస్వాదిస్తాం? మన చిన్నప్పటి నుంచి నోర్లు మూసేసి. సో, మీరే ఆలోచిస్తే మీకే తెలిసిపోతది. ఎందుకు పిల్లల వల్ల ఈరోజు దుఃఖాన్ని ఎందుకు సత్యత్రేత యుగాలు, ద్వాపర యుగాల్లో లేని సమస్య ఒక కలియుగంలోనే ఎందుకొచ్చింది? అది కూడా కలియుగం అంతిమంలో వచ్చింది సమస్య. అంతకన్నా ముందు రాలేదు. ఎక్కడో డైవర్ట్ అయిపోయినాం. ఎక్కడో వర్తమానం ఇప్పుడు సంగమ యుగం నడుస్తూ ఉంటే, సంగమ యుగంలో శివబాబాని, బ్రహ్మబాబాని తల్లిదండ్రులుగా వాళ్ళ పాత్రని సరిగా అర్థం చేసుకోలేదు. వాళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకొని, మనం గనక ఈ రోజు దాన్ని ఆచరణలోకి తీసుకొస్తే, అది మనకు రికార్డ్ అయినప్పుడు, ఆ క్వాలిటీస్ ఉన్న ఆత్మలు తల్లిదండ్రులుగా, పిల్లలుగా సమీప సంబంధాల్లోకి, అన్ని సంబంధాల్లోకి అలాంటి ఉన్నత ఆత్మలొచ్చినప్పుడు, సంబంధాల పరంగా సుఖాన్ని పొందొచ్చు. అందుకే బాబా ఇచ్చే మొట్టమొదటి ప్రాప్తే శ్రేష్ఠ సంబంధాలు. శ్రేష్ఠ సంబంధాలు, సత్యమైన స్నేహము, సత్యమైన సంపర్కాలు, ఆ తర్వాత సర్వరకాల సంపత్తి, సఫలత వీటన్నిటితోటి ఎంజాయ్ చేయమంటున్నాడు. అందులో మొట్టమొదటిదే సంబంధాలు. అసలు కరెక్ట్‌గా సంబంధాలన్నీ మెయింటైన్ చేయాలి గానీ, ఎంతో హ్యాపీనెస్ అనిపిస్తది తెలుసా? మరి ఎవరి వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు గానీ, నా పర్సనల్‌గా నేను చెప్పుకోవాలంటే, నా జీవితంలో నాకు ఎంతో మంది హెల్ప్ చేయడానికి, సహయోగం ఇవ్వడానికి ఎంతో మందొచ్చారు. తలుచుకుంటే ఇప్పటికీ ఆనందం అనిపిస్తది. సో, అందుకే మీ అందరిని లిస్ట్ ప్రిపేర్ చేసుకోమని చెప్పారు. ఎంతమంది సహాయం చేయనీకొచ్చారు, ఎంతమంది మనకి వ్యతిరేకంగా ఎళ్లారని చెప్పి. సో, చూసుకుంటే మాత్రం ఎక్కువ మందే ఉండాలి లెక్క ప్రకారము. లేరు అంటే ఇప్పుడు మార్చుకోవాలి. సో, ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఏదైతే పిల్లల గురించి చెప్పామో, ఇక్కడ ఎవరో మెసేజ్ పెట్టారు. కూర్చోపెట్టడం అంటే ఇది యాక్చువల్‌గా విజువలైజేషన్. మనసా సేవ అన్న చోట్ల చాలా చోట్ల చెప్పాము.
పరంధామంలో మనం ఏదైతే రాత్రి సేవలు అయిపోయాక పరంధామానికి వెళ్తున్నామో, ఆ విధంగా వెళ్ళిన తర్వాత బాబా సుముఖంలో కూర్చోబెట్టి, మన నుంచి పిల్లల్లోకి అంటే బాబా నుంచి పిల్లల్లోకి శక్తి వచ్చినట్టు విజువలైజ్ చేయడం అది. ఎందుకంటే మన శక్తి సరిపోవట్లేదు. డైరెక్ట్‌గా పిల్లల్ని కనెక్ట్ చేయడం. మనసా సేవ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి అవన్నీ చూడండి విస్తారంగా. ఎందుకంటే ఇప్పుడు నేను క్లాస్ మహా అంటే ఇంకో 10 నిమిషాలంటే క్లాస్ అయిపోతుంది. సో, మనసా సేవ వీడియోస్ యాక్చువల్‌గా ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు వీడియోస్‌లో వచ్చాయి. ఈ క్లాసెస్‌లో కూడా చెప్తూ పోతున్నాము. సో, ప్రతీదీ శక్తి ఇవ్వడమే. సో, ఈరోజు శక్తి ఎలా ఇవ్వాలా అని చెప్పేసి రజనీ అక్కయ్యకి ఎలా ఇవ్వాలో నేర్పించాము. వాయుమండలాన్ని ఎలా తయారు చేయాలో నేర్పించాము. ఎక్కడెక్కడ సమస్యలుంటే అందరికి ఏ రకంగా విజువలైజ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు రజనీ అక్కయ్య విషయానికొచ్చి రజనీ అక్కయ్యని చూడకపోయినా బాబాని విజువలైజేషన్‌లో పెట్టి సంకల్పాలు ఇచ్చేయొచ్చు. రిజల్ట్ వచ్చిందా లేదా? అదే విధంగా పిల్లల విషయంలో చేస్తాం. సో, ఈరోజు ఒక ఎగ్జాంపుల్ అంటూ మనం ఇచ్చాము అంటే అది అందరికీ వర్తిస్తది. తర్వాత మనం ఎన్నో రోజుల తర్వాత రజనీ అక్కయ్యని చూసాం కానీ, చూడకున్నప్పుడు ఏం చేస్తాము? మీరు ఆత్మిక స్థితిలో ఏ సంకల్పము ఎవరి గురించి చేస్తే అది వాళ్ళకు చేరుతుంది. అదే విధంగా పిల్లల విషయంలో కూడా జరుగుతుంది. అందుకే ఈ మధ్య మనసా సేవ చేసేటప్పుడు బాబాని ఏస్తున్నాం స్క్రీన్ మీద. విజువలైజేషన్‌లో మనము చేసేటప్పుడు నేను ఆత్మని, ఆ తర్వాత బాబా అనుకుని ఆత్మిక స్థితిలో మనం ఎవరి గురించి సంకల్పాలు చేస్తే వాళ్ళకి చేరిపోతది. అది రజనీ అక్కయ్యే కావచ్చు, నిర్మల అక్కయ్యే కావచ్చు, మన ఇంట్లో పిల్లలే అవ్వచ్చు. ఇదే మెథడ్ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. మనమంతా రోజు చేస్తున్నాం కూడా. సో, ఈరోజు రజనీ అక్కయ్య ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పానంటే అది రజనీ అక్కయ్యకి వర్తిస్తదని కాదు. విధినే అది. సో, అందరికీ వర్తిస్తది అది. అందుకే నేను అలా ఫ్లోలో పిల్లల్ని ఆ రకంగా బాబా సముఖంలో కూర్చోబెట్టి చేసేయండి అని చెప్పానంటే మీకు ప్రొసీజర్ అర్థమైపోవాలి. అరే! రోజు చేయిస్తోంది కదా అని. సో, అందుకే ఇవేవైతే విధి ఇక్కడ చెప్తూ ఉంటామో పుస్తకాల్లో నోట్ చేసుకుంటూ ఉండాలి. అచ్చా! ఇది ఈ రకంగా చేసి ఇప్పుడు రజనీ అక్కయ్య గురించి యోగం చేసేటప్పుడు ఏం చెప్పాను? అక్కయ్యని చూడలేదు కాబట్టి విజువలైజేషన్‌లో చేయండి. చేస్తే రజనీ అక్కయ్యకి సంకల్పాలు చేరతాయి. చేరాయా లేదా? ఆ తర్వాత నిర్మల అక్కయ్యకి మీరంతా చేయలేదు గానీ మేం చేసాము. తను వచ్చి కన్ఫర్మ్ చేసారా లేదా? సో, సంకల్పాలు చేరుతున్నాయి ఒకరి నుంచి ఒకరికి. అదే విధంగా తల్లి నుంచి పిల్లలకి చేరుతున్నాయి అని కూడా చెప్తున్నాం. సో, అదే విధంగా ఈ రకంగా పిల్లల్ని పరంధామంలో కూర్చోబెట్టి కూడా శక్తి ఇవ్వండి అని చెప్తున్నా. సో, ఇవన్నీ ఏం చేయాలంటే ఇంకా బాగా మననం కావాలంటే నోట్ చేసుకోవాలి. ఈ పద్ధతులు మేమేదైతే చెప్తూ నోట్ చేసుకొని కొంచెం ఆ పుస్తకం చదువుకొని రివైజ్ చేస్తే అప్పుడు ఈ మనసా సేవ అన్న కాన్సెప్ట్ కరెక్ట్‌గా అర్థమవుతది అందరికి. అన్నప్పుడు ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంటే అన్ని సమస్యలకు చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, మనిషికంటూ ఒక విధి ఉండదు. ఆల్మోస్ట్ మనసా సేవ అన్నది ప్రాక్టికల్ లైఫ్ అన్నది విస్తారంగా కవర్ చేసేసాము. ఇంకా చేస్తూనే ఉన్నాం. ఉన్నదే చిన్న సబ్జెక్ట్. కానీ సబ్జెక్ట్ దిగడానికి ఇన్ని రకాలుగా చెప్పాల్సొస్తోంది. సో, ఇప్పుడు మనసా సేవ దీని గురించి వద్దాము. తర్వాత ఈ సంకల్పం ఏదైతే ఉందో, పిల్లలు శివ పరమాత్మను తండ్రిగా అంగీకరించారు. శివ పరమాత్మతో సర్వ సంబంధాలు జోడించారు. ఇది అందరికీ నేర్పించాల్సిందే. పిల్లలకు అర్థమైనా, అర్థం కాకపోయినా వాళ్ళ సెక్యూరిటీని ముఖ్యంగా వాళ్ళ యొక్క రక్షణని దృష్టిలో పెట్టుకొని మరీ నేర్పించాలి. సో, పిల్లలకి తండ్రితోటి సంబంధాన్ని ఏర్పరచడానికి మనం వాళ్ళకి కూర్చోబెట్టేసి పెద్ద పెద్ద సంకల్పాలేమి నేర్పించాల్సిన అవసరం లేదు. జస్ట్ బాబా అనడమన్నా నేర్పించాలి. లేదా శివ శివ అనడం అన్న భక్తిలో ఉన్నప్పుడు ఏం నేర్పించేవాళ్ళు పిల్లలకి ఏ సమస్యొచ్చినా శివ శివ అనుకోమని నేర్పించేవాళ్ళు. శివ శివానో, నారాయణ అనుకోమని ఈ బాబా అన్న పదం ఇప్పుడొచ్చింది. సరే తండ్రిని పట్టుకొని మనమేం పేర్లు పెట్టి పిలవం గాని బాబా అనే పిలుస్తాము. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు గాని, దేనికైనా గాని భగవంతుడిని తలుచుకోవాలన్న విషయాన్ని పిల్లలకు నేర్పిస్తూ పోవాలి. ఇంకా వేరే మెథడే లేదు వాళ్ళ రక్షణ కోసం. ఎందుకంటే పిల్లల్ని బయటికి పంపించి వాళ్ళతో పాటు మనం వెళ్ళలేం కదా! అది ఎవరికీ సాధ్యం కాదు. సో, ఏ రకంగా రక్షణ ఇస్తాం వాళ్ళకనంటే పిల్లలకి నేర్పించాలి. మేము స్కూల్‌లోకెళ్ళినప్పుడు మాకెట్లా నేర్పించారంటే ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే వెంటనే భగవంతుని తలుచుకోవాలి.
అంటే ఇంత అదే ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇంత పెద్ద 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 వాక్యాలు అన్నది కాదు. ఒక్కసారి శివ అనుకున్నా చాలు. ఒక్కసారి మనసులో. సో అలవాటు అన్నది అక్కడ చెయ్యాలి. పిల్లలొచ్చి ఏమైనా ఏదైనా సమస్య అట్లా చెప్పినప్పుడు ఫస్ట్ నిదానంగా విని, ఆ తర్వాత ఇదిగో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ రకంగా తలుచుకోండి అని కొంత కూల్ అయిన తర్వాత నేర్పిస్తే, ఓహో ఇదేదో ఈజీ పద్ధతి ఉందన్నట్టు అలవాట్లు మార్చి ఇప్పుడంటే జ్ఞానంలోకి వచ్చాం గానీ యాక్చువల్‌గా భక్తిలో ఉన్నప్పుడే నేర్పించారు. సో అవన్నీ మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాలి. సో పిల్లల్ని శక్తిశాలిగా చేసే విధి అన్న ఆ వీడియోస్‌లో గూడా ఈ విషయాన్ని చెప్పాం. ఇప్పుడు చెప్పాం. అంత పెద్ద సంకల్పాలు నేర్పలేనప్పుడు ఒక బాబా అన్న విషయం గాని, లేకపోతే ఆ బాబా గూడా శివుడన్న విషయాన్ని వాళ్ళకి ఎక్కిచ్చాలి ముఖ్యంగా. పిల్లలకి అభ్యాసం చేయించేటప్పుడు గూడా అక్షరాభ్యాసం అంటున్నాం. అక్కడ గూడా ఓం నమః శివాయ అనే రాయిస్తున్నారు. సరస్వతి చదువుల తల్లి అంటారు గానీ, రాయించడం శివుడి పేరు ఎందుకు రాయిస్తారంటే, అక్షరము, క్షరము కానిది ఏంటసలు? అదే ఆత్మ. అదే అభ్యాసం చెయ్యాలి. అక్షరాభ్యాసం అంటారు. సో మనం అది చేయించేసి, ఆ తర్వాత బ్రిటిష్ చదువులు చదివిస్తున్నాము, చదివించాలి. ఎందుకంటే ఉద్యోగాలు రావాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా చదువులు అవసరం. కానీ రోజు క్షరం కానిదేంటంటే ఆత్మే. ఆత్మ అభ్యాసం, అక్షరాభ్యాసము అన్నారు. అది ఇప్పుడు తల్లిదండ్రులు చేయించాలి. ఎందుకంటే స్కూళ్ళలో ఇవన్నీ ఏమి నేర్పించట్లేదు కాబట్టి. ఎందుకంటే ఆ బ్రిటిష్ చదువులొచ్చేసాయి ఎండింగ్‌కొచ్చేసరికి. సో ఇప్పుడు అసలు చదువు ఏదైతే ఉందో, సో అందుకే ఏం చేశామంటే ఇప్పుడు ఇదంతా సిస్టమ్ ఇవంతా చేసి ఒక ఆల్టర్‌నేట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఒక ప్రత్యామ్నాయ విద్యా విధానం గాదు. ఒక కరెక్ట్‌గా చెప్పాలంటే అసలు భారతీయ విద్యా విధానం ఏదైతే ఉందో, ఈ ఆత్మజ్ఞానం గాని, బ్రహ్మజ్ఞానము, కర్మల యొక్క గుహ్యగతి, రాజయోగము ఇవన్నీ ఎలాగో శివ పరమాత్మ ఛానెల్ ద్వారా వచ్చేస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఒక మురళిలో బాబా ఏం చెప్పారంటే, విద్యాలయం పేరన్నది తండ్రి పేరు మీద ఉండాలి. కానీ విద్యాలయం పేరు బయటికి ఎట్లొచ్చిందంటే బ్రహ్మకుమారిస్ పేరు మీద వచ్చేసింది. ఇది బ్రహ్మకుమారిస్ అంట గదా అంటారు. సో ఏ మురళిలో అయితే బాబా నిరాకార శివ పరమాత్మ అన్న పేరు మీద ఉండాలి అని అన్నారో, ఆ మురళి నేను గ్రూప్‌లో పోస్ట్ చేస్తా. చూడండి మీరు గూడా. అది కొంచెం గీతలన్నీ పెట్టేయడం వల్ల కొంచెం క్లియర్‌గా ఉండదు. దాన్ని టైప్ చేసి గూడా పెట్టాము. సో ఇప్పుడు శివబాబాని ప్రత్యక్షం చేయడానికి శివబాబా చెప్పిన రాజయోగము, ఆత్మజ్ఞానము దీన్ని ప్రాచుర్యంలోకి తేవడం కోసం అని చెప్పేసి ఈ నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని చెప్పేసి బాబా ఏదైతే మురళిలో చెప్పారో ఈ పేరు ఉండాలని చెప్పి దాని మీద వీడియోస్ వస్తున్నాయి. మీరు గమనించే ఉంటారు. సో మళ్ళీ అది చూసి అక్క మళ్ళీ ఏదో పెట్టిందని కాదు, నేను రుజువులు ఇప్పుడు గ్రూప్‌లో పెడతాను. ఓసారి చూడండి. ఎందుకంటే కొన్ని విషయాలు చూసి తెలుసుకుంటే ఇంకా సాలజడి, సంఘటన ఇవన్నీ పోతాయి. ఎందుకంటే ఆ వీడియోస్‌లో వచ్చేటప్పుడు ఆ రకంగా వస్తే మళ్ళీ అదేదో బ్రహ్మకుమారిస్ అంట, ఇదేదో సెపరేట్ అంట, ఈ పనికిమాలిన కన్‌ఫ్యూజన్‌లకు, కాన్‌ఫ్లిక్ట్స్‌లోకి ఎళ్ళిపోకండి. ఇప్పటికే ఆత్మ పూర్తి శక్తిని సంతరించుకొని లేదు. మళ్ళీ ఇవన్నీ కొత్త సబ్జెక్టులు మొదలవ్వద్దు. సో అందుకే ముందే క్లారిటీ ఇస్తున్నాను. ఏ మురళిలో అయితే బాబా విద్యాలయం అన్నది నిరాకార శివ పరమాత్మ తెలియచేస్తున్న జ్ఞానం ఇదన్న విషయాన్ని బయటికి తేవాలని చెప్పాడు. ఆ మురళిని గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. ఒరిజినల్ మురళి పోస్ట్ చేస్తాను. టైప్ చేసింది పోస్ట్ చేస్తాను. సో అందుకే వీడియోస్‌లో వేసేటప్పుడు నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని ఏస్తున్నా. ఎందుకంటే బాబా ప్రత్యక్షత జరగడం కోసం. ఎందుకంటే ఇప్పుడున్న విద్యాలయం బ్రహ్మకుమారిస్ పేరు మీద వచ్చేసింది. ఎక్కడా శివబాబా లేడు. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ అంటే బ్రహ్మబాబా ఫోటో పెట్టేశారు. బ్రహ్మకుమారిస్ ప్రత్యక్షం అయిపోయారు. పోనీ బ్రహ్మబాబా చరిత్ర అన్న ప్రచారంలోకి వచ్చిందంటే అది లేదు. మరి ఈ రకంగా ఒక చోట బాబా మురళీలు ఏమన్నారంటే బ్రహ్మకుమారి ప్రత్యక్షం అయ్యారు గాని తండ్రి గుప్తంగా ఉన్నారు అనేసి అన్నారు. సో ఇక అప్పుడు ఆ పాయింట్ మీద మొత్తం అంతా రిసర్చ్ చేసి మరి అలా ఎలా పేరు పెట్టారు దీనికి, నిజంగానే బ్రహ్మకుమారిస్ ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే శివబాబానే అంటున్నాడు బ్రహ్మకుమారిలు ప్రత్యక్షమయ్యారని. మరి వాళ్ళు ప్రత్యక్షమైతున్నప్పుడు మరి ఆయన చెప్పిన జ్ఞానం బయటికి రావాలంటే మరి విద్యాలయం పేరు ఇలా ఎందుకు పెట్టారా అంటే అక్కడ ఆల్రెడీ బాబా చెప్పాడు మార్చమని. ఆయన చెప్పింది ఏది వినరు కదా మధురమైన పిల్లలు. ఆయన ఏదైతే చెప్తాడో పూర్తి వ్యతిరేకంగా తీసుకొని వస్తారు.
సో అందుకే విద్యాలయాన్ని ఆయన పేరు మీద పెట్టకుండా వాళ్ళ పేరు మీద పెట్టేసుకున్నారు. ప్రాచుర్యంలోకి తెచ్చేటప్పుడు కూడా బ్రహ్మకుమారిస్ అని తెచ్చేశారు. సో కాబట్టి వీడియోస్‌లో అసలు శివ్ బాబా చెప్పిన విద్యాలయం పేరు ఏదైతే ఉందో అది వేశాము. దానికి సంబంధించిన రుజువులు పెడతాము. సో ఇది శివ పరమాత్మ తెలియచేసిన జ్ఞానం అన్న విషయాన్ని ఇప్పుడు బయటికి తీసుకురావాలి. సో మొదలంటూ ప్రతి ఇంట్లో పెట్టాలి. ఆ తర్వాత స్కూల్స్‌లో, కాలేజెస్‌లో చాలా మంది ఇళ్లలో పిల్లలున్నారు. ఆ స్కూల్స్‌లో గూడా ఏం చేయాలంటే పిల్లలకు శక్తి ఇవ్వడం అన్నది చెయ్యాలి. సో అది ఏ రకంగా ఇవ్వాలన్నది ఈరోజు చెప్పానిప్పుడు. రాత్రి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఆ చేసినప్పుడు మీకు ఇంకొంచెం అవగాహన వస్తది. సో ఎందుకంటే ఈ చాక్లెట్‌లో ఈ డ్రగ్స్ ఇవన్నీ పెట్టారు. మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాన్ని ఎలా ఆపాలి? ఏం చెయ్యాలన్నది గూడా మనం రాత్రి క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు ఏదైతే నేను ఇందాక చెప్పానో, తండ్రికి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఎందుకుందంటే వాళ్ళ రక్షణ కోసము. సో ఏ రకంగా అలవాటు చేయాలి? ఏ రకంగా ఈ డ్రగ్స్ తీసుకొని పిల్లలు మోసపోవడము, ఇవన్నిటిని ఎలా ఆపాలన్నది రాత్రి క్లాస్‌లో తెలుసుకుందాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.